కాదు, నేను ఇప్పుడు కొన్ని పదాలు అడిగితే దాని అర్థాలు చెప్పాలి. ఉభయ కుశలోపరి అంటే ఏంటి? క్షేమంగా ఉన్నారా? ఎవరు? మా ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారా? అది కాదు, ఆగుదాం. ఇప్పుడు క్షేమంగా ఉన్నారంటే ఆ క్షేమంగా ఉన్నావటే అంటే అయిపోద్ది. దానికోసం ఉభయ కుశలోపరి అని పెడితే అది అర్థం కాక తెలుగు రాసిందో సంస్కృతం రా. ఏం చేస్తాడు బావా? సిబిఎస్ లో జాబ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రేమగా నాకు తెలుగులో ఒక లవ్ లెటర్ రాయని ఆయన చెప్పాలి. సో ఆయన నిన్ను అడిగారు, సరే నేను నీకు రాస్తాను, నువ్వు నాకు రాయి అన్నారు. ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాయాలి. చెప్పు, నేను రాస్తా బావకి. ప్రియాతి ప్రియమైన శ్రీవారికి పేరు రాయవా పక్కన? మల్లికార్జున్ రెడ్డి గారికి. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ, ఇక్కడ నీ బంగారం లిల్లీ. అలా ఉండాలి. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ, ఇక్కడ ఉన్నాను నీ బంగారాన్ని లిల్లీ. ఇక్కడ ఉన్నాను నీ బంగారం లిల్లీ. ఇక్కడ నుంచి బావా నువ్వు లిల్లీ అని ముద్దుగా పిల్లాలి. చలో టంగ్ టెస్ట్కి వెళ్దాం. జాగ్రత్తగా విని ఒకసారి చెప్తా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న గంగావతి. చెప్పే. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు లెక్క చేయకుండా గంతులేస్తున్నా, గంటల కొద్ది గంతులేస్తున్నా భామలు సత్యభామలు. మళ్ళీ ఫాస్ట్ గా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతలో గంటల కొద్దీ గల్లంతైతున్న భామలు. గల్లంతయ్యరా. సరే మళ్ళీ చెప్తా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న గంగావతి. ఏదో తేడాగా ఉందేంటి? గతమంతా అందాక అంత ఫాస్ట్ గా చెప్పి మళ్ళీ ఇప్పుడు గతమంతా అంటది. మీరు అంత బావ అంటే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. బావా గుర్తు చేయగానే మనసు అలా పౌరంలో వెళ్ళింది ఆయన దగ్గరికి. ఎక్కడున్నాడు బావ? ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నారు. అందుకే వెళ్ళింది ఫాస్ట్ గా. బావా నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళకు, ఇప్పుడు అక్కడికి వెళ్తుంది మనసు. ఓ పని చేద్దాం, ఈ గంగావతి రావట్లేదు గానీ. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న మళ్ళీ. మీరు నన్ను ఇబ్బంది ఏం పెట్టట్లేదు. ప్రేమగా మా బావని మళ్ళీ బావని పిలిచా అంతే. చెప్పు. గతమంతా గంతులేసుకుంటూ. అయ్యో గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గంటల కొద్దీ గరిష్ట ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా గంతులేస్తున్నా మళ్ళీ. సూపర్. ఓకే, మీ పేరేంటండి? నా పేరు డాక్టర్ సాహితీ పీటి, డాక్టర్. ఏంటి స్పెషలిస్ట్ మీరు డాక్టర్ లో? ఫిజియోథెరపిస్ట్. ఓకే సూపర్. ఎప్పుడైనా బావ కాళ్ళు నొప్పులు వచ్చినా, చేతుల నొప్పులు వచ్చినా? బావకే కాదు, నీకు కూడా వస్తే నా దగ్గర రావచ్చు. అంటే మాకైతే బిల్లు పడుద్ది, అక్కడ బావకైతే ఏమే మెడబెట్టేసిందే పక్కింటే అమ్మాయి. రివర్స్ అక్కడ నేను అందరికి చేసి వస్తా కాబట్టి బావ నాకు చేస్తాడు. అరే ఎక్కడున్నావు భార్గవ్? ఇంకా ఏ కాలంలో నువ్వు? తరతరాలు మారుతున్నా ఆ కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టినట్టు ఈ రోజుల్లో కూడా మా బావల కాళ్ళు. కాదు, ఇప్పుడు ఉత్తరాల విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా బావా మీరు లెటర్లు రాసుకొని? నేను రాసిన లెటర్లు ఎప్పుడంటే డిప్రెషన్ లో ఆయన ఏమైనా తిట్టిండు అనుకో, ఆయన మీద కోపంతో ఇష్టం వచ్చిన వాక్యాలన్నీ పేపర్ మీద పెట్టేదాన్ని. అసలు డాక్టర్ రైటింగ్ అర్థం అవుతుంది, లెటర్ ఆయనకి అర్థమైందో లేదో. సరే, నీకు చాలా కోపం వచ్చింది, చాలా డిప్రెషన్ లో ఉన్నావు. బావగారి పేరేంటి? సాగర్ బావ మీద చాలా కోపంగా ఉన్నావు. సో నేను నీకు అసిస్టెంట్ ని రాయడానికి. ఎందుకంటే నీ రైటింగ్ మాసా తప్ప ఏం అర్థం కాదు. సరే ఇప్పుడు లెటర్. ఓకే, చాలా ప్రెస్టేషన్ లో. సాగర్, నాకు కోపం వచ్చింది కాబట్టి కొంచెం ముందే వేద్దాం. ఏ సాగర్. ఓకే ఫైన్. తెలంగాణ బిడ్డని అసలే రైట్ చేయి, ఎంతైనా పర్లేదు. రెడీ. ఓకే బావా, నువ్వు నన్ను కోపం తెప్పించినావు కాబట్టి ఈ లెటర్ రాస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో జాగ్రత్తగా. మా అక్క రాసేవాడికి ఇస్తుందా వార్నింగ్, చదివేవాడికి ఇస్తుందా? ఇద్దరు నోట్ చేసుకోండి. సరే అయితే చాలా జాగ్రత్తగా రాయాలి. కోపంతో రాస్తున్నాను కానీ అందులో కూడా నీ మీద ప్రేమ ఉంది, అది నువ్వు గ్రహించాలి. వచ్చేటప్పుడు ఏం తేవాలో రాద్దాం. అసలు కోపంలో ఉన్నావు. ఓకే ఫైన్. వచ్చేటప్పుడు నేనైతే వంట చేయట్లే, ఏమన్నా పట్టుకొని రా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు దాకా ఏమైనా చేస్తావా ఏంటి?
వచ్చేటప్పుడు మంచిగా బిర్యానీయా ఇంకేమన్నా అట్కరా ఇద్దరం తిందాం, తింటే నా కోపం కొంచెం తగ్గొచ్చు. ఆ పక్కనేమొద్దా? ఆ పక్కన ఏమొద్దు, మంచింగ్ ఏమొద్దు, ఓన్లీ బిర్యానీ. ఓన్లీ బిర్యానీ ఓకే. సరిపోతుంది. బావకు కూడా వద్దా పాపం? బావకు కూడా వద్దు. ఓకే డాక్టర్, లవ్ అరేంజ్డా? అరేంజ్డ్, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. ఓకే చలో ఇప్పుడు మనం టంగ్ టెస్టర్కి వెళ్దాం. ఓకే, చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగాలి అంటున్న చంద్రావతి, కన్నీళ్ళైనా కలలు కన్నం ఆగొద్దు అంటున్న కళావతి. మామ అయిపోయింది. అదేంటిది?